గుంటూరు జిల్లా పొన్నూరు మండలం మామిళ్లపల్లిలో రైతుల గోడౌన్ వివాదం రాజకీయ దుమారం రేపుతోంది. మామిళ్లపల్లిలో సీజ్ చేసినటువంటి గోడౌన్ తెరవడంతో స్వీట్లు పంచుకున్న రైతులు గోడౌన్లోని మొక్కజొన్న బస్తాలను బయటకు తెచ్చుకున్నారు. టపాసులు కాల్చి సంబరాలు జరుపుకున్నారు. ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర చిల్లర రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు పొన్నూరు వైసీపీ ఇన్ఛార్జ్ అంబటి మురళీకృష్ణ. రాజకీయంగా తనను ఎదుర్కోలేక రైతులను ఇబ్బంది పెట్టారని అన్నారు. గోడౌన్తో పాటు అందులో నిల్వ చేసినటువంటి మొక్కజొన్న తనది కాదని రైతులదని అధికారులు తేల్చి చెప్పారన్నారు. వైసీపీ అధికారంలోకి రాగానే ధూళిపాళ్ల నరేంద్రను సంగం డైరీ నుంచి మెడపట్టి బయటకు నెడతామని చెప్తున్నారు. రైతులపై అక్రమ కేసులు పెట్టి ఇబ్బంది పెట్టిన పోలీసు అధికారులు కూడా వదిలిపెట్టబోమని హెచ్చరించారు. మామిళ్లపల్లి మొక్కజొన్న రైతుల అంశాన్ని వైసీపీ కుల రాజకీయాల వైపు మళ్లిస్తోందని మండిపడ్డారు పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల. మొక్కజొన్నకు గిట్టుబాటు ధర పేరుతో వైసీపీ శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తుందని అన్నారు. 5 ఏళ్లు అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ నాయకులు ఏం చేశారు అంటూ ప్రశ్నించారు. బడుగు బలహీన వర్గాలపై దాడులు చేయడమే పనిగా పెట్టుకున్నారని ఆగ్రహించారు. ప్రజలను తప్పుదారి పట్టించడంలో వైసీపీ వైఖరి ఇంకా మారలేదన్నారు. సంగం డైరీకి తాను కాపలాదారిని మాత్రమే అన్నారు. డైరీలో అన్ని పార్టీలకు చెందినవారు ఉంటారని చెప్పారు. దమ్ముంటే తనతో రాజకీయాలు చేయాలే కానీ సంగం డైరీతో ఏం పని అని ప్రశ్నించారు ధూళిపాళ్ల నరేంద్ర. అది నాది షెడ్డు, అది గోడెం అని చెప్పి ఈ రంగ పగలగొట్టి చేసిన వాళ్ళు ఈ ఎండలో పనిచేసి వస్తున్నా. నన్ను ఎందుకు ఈ రంగ ఇబ్బంది పెట్టి SC/ST కేసులు ఎవరైనా ఒక్కళ్ళ చూపిమనండి. ఏమి లేకుండా నన్ను ఇటు చేస్తున్నాను. నేను ఇప్పుడు అనుకోకుండా మీ ఎగ్గి చూశారు కదా, నేను పొలంలో ఈ ఎగ్గిలో వచ్చేది. అది నాది. ధూళిపాళ్ల నరేంద్ర లాంటి చిల్లర రాజకీయవేత్త చేసినటువంటి ఒక గ్రామంలో ఈ ప్రయోగం వికటించింది. దీనితో ఏ సముద్ర గోడౌన్ అయితే నువ్వు పగలగొట్టావో నీ రాజకీయ జీవితం సముద్రంలో కలిసిపోయింది పొన్నూరులో అని చెప్పడానికి రైతుల దయ ఇది. ఈ మొక్కజొన్న గోడానికి మరి తాళం వేయటం తప్పన్నారు. మరి ఎందుకు నడిపించారా 20 రోజులు మరి పోలీసు వలయంలో మరి మామిళ్లపల్లి గ్రామాన్ని ముంచారు. ఏనాడన్నా పోలీసు వాడు వచ్చాడా? ఎవరన్నా కేసు పెట్టుకున్నారా? ఎందుకు ఇంత దుశ్చర్యలు చేస్తా ఉన్నారు? అయితే ఇంతటితో వదలలేదు. స్థానిక పోలీసులు ఎవరైతే ఉన్నారో వీరందరినీ, నా అప్పచెల్లెళ్ళందరినీ రాబోయే 2-3 రోజుల్లో ఢిల్లీకి తోడ్కొని పోయి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు SC/ST కమిషన్, ఉమెన్ కమిషన్, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్లో కంప్లైంట్స్ ఇచ్చి కేసులు కట్టించి ఈ అధికారులు శిక్షిస్తాం. మన మొక్కజొన్నలు అన్యాయంగా తాళం వేసి రాష్ట్ర పోలీసులందరినీ తరలించి మీరు చేసిన అరాజకాన్ని మామిళ్లపల్లి గ్రామస్తులు ఎదుర్కొని తమ మొక్కజొన్నలు తాను తీసుకోవడం ద్వారా పోరాట స్ఫూర్తిని చాటి చెప్పారని చెప్పక తప్పదు. ఈ ప్రభుత్వ నియంత్రిత పోకడలను ఏ ప్రజలైనా ఎదిరిస్తారు. ఎవరినైనా కాపాడడానికి ఇదే ఉద్యమమే స్ఫూర్తిగా ఉండాలనేటువంటి ఒక సందేశాన్ని మాత్రం రాష్ట్ర ప్రజలకు ఇవ్వడం జరిగిందనడంలో ఏమాత్రం అతిశయం. ఆయన చుట్టూ ఉండే లెఫ్ట్, రైట్, సెంటర్ ఎవరైతే ఉన్నారో మేము ఆ రోజే మా వాళ్ళు స్పష్టంగా చెప్పారు. ఆ రోజు స్థలం సముద్ర, ఇది గోడౌన్ కట్టింది అంబటి మురళీకృష్ణ. ఆయన ఎలక్షన్ అదే గోడౌన్ నుంచి చేశారు. ఇవాళ వరకే అంబటి మురళీకృష్ణ కిందే ఆ గోడౌన్ ఉంది. ఆయనకు సంబంధించిన లెఫ్ట్, రైట్ ఉండేవాళ్ళు అంబటి కృష్ణ తదితరులు ఎవరైతే ఉన్నారో 1700, 1650కి రైతుల దగ్గర కొని దానిలో స్టాక్ పెట్టి వ్యాపారం చేస్తూ ఉన్నారని మా తెలుగుదేశం పార్టీ ఉండే స్థానిక నాయకత్వం నిరూపించడం జరిగింది. ఇవాళకి చెప్తా ఉన్నా, అది ఇవాళ నేను తెలియజేసేది ఒకటే, నీకు చేతనైతే ఇది తెలుగుదేశం పార్టీ వైకాపా మధ్య పోరాటం. ఇది మహిళలకు సంబంధం లేదు, కులానికి సంబంధం లేదు. ఇవాళ నువ్వు ఇంట్లో ఉండి పోలీసులు వస్తే అడ్డుకోవాల్సిందే నువ్వా, మహిళలను పెడతారా? నీ రాజకీయపరమైన లబ్ధి కోసం ఎప్పుడు బయటికి రాని ఇవాళ కేసులు ఏదైతే మొసలు కన్నీరు గారుస్తున్నారో ఆ కేసులు నీ వల్లే వచ్చినాయి.